హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. సో లాస్ట్ మోడల్ మనం చూసామంటే ఇదే సేమ్ థింగ్. ఈ రెండింటిని మనం ఒక లిక్విడ్లో ఇమ్మర్స్ చేసాం. సమ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంది ఆ లిక్విడ్కి. సో అప్పుడు మనం ప్రతి స్టాండర్డ్ రిజల్ట్ చూసాం. K ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ ద బాడీ బై డెన్సిటీ ఆఫ్ ద బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం, రైట్? ఓకే, సో ఇది అనదర్ వేరియేషన్, సేమ్ స్లైట్ వేరియేషన్, అదర్వైజ్ లాజిక్ is same, right? So two pith balls carrying equal charges are separated by R. If strings are rigidly clamped at half the height, find the new equilibrium separation between the balls. ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఇలా ఉన్నప్పుడు ఈ రెండింటిని హాఫ్ అంటే మధ్యలో y/2 దగ్గర మనం క్లాంప్ చేసాం. ఇలా క్లాంప్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం సెపరేషన్ ఎంత అని అడిగారు, రైట్? ఆ సెపరేషన్ యాంగిల్ దాని గురించి ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ రిలేషన్ బిట్వీన్ వర్టికల్ హైట్ అండ్ ఈక్విలిబ్రియం సెపరేషన్, రైట్? సో ఇది కూడా పీవైక్యూ అండి. ఐ థింక్ ఇట్ ఈస్ నీట్. ఓకే, సో మామూలుగా అంటే క్లాంప్ చేయకముందు ఇక్కడ ఈ డిస్టెన్స్ y, ఈ ఈక్విలిబ్రియం సెపరేషన్ r అండ్ టెన్షన్ t ఇవన్నీ తీసుకుంటే ఈ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసినప్పుడు మనకి ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఈ ఈక్వేషన్స్ మనం రాసాం, ప్రతి స్టాండర్డ్ ఈక్వేషన్స్, రైట్? సో ఫ్రమ్ టీ tan θ కూడా మనకు తెలుసు fc/mg. ఈ రెండింటిని డివైడ్ చేస్తే, రైట్, sin by cos fc/mg. సో ఎఫ్సి అంటే కొలంబిక్ ఫోర్స్, రైట్? కొలంబిక్ రిపల్సివ్ ఫోర్స్. దీని మీద మనం చూస్తే KQ²/R², రైట్? కింద ఎంజీ. దాన్ని ఈక్వేట్ చేశాను. దేనికి ఈక్వేట్ చేశానంటే tan θకి ఈక్వేట్ చేశాను. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ పర్టికులర్ క్వశ్చన్లో నేను tan θ అని sin θ అని రాయను, ఎందుకంటే యాంగిల్ స్మాల్ అని ఇవ్వలేదు. ఆల్సో నాకు ఈ రెండింటి మధ్య రిలేషన్ కావాలి కాబట్టి నేను tan θ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాను, రైట్? అదర్వైజ్ మోస్ట్లీ యాంగిల్ స్మాల్ అని ఇస్తే tan θ sin θ అని రాయొచ్చు. sin θ అని రాస్తే ఏమొస్తుంది, R/2/L లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈ రెండింటి మధ్య రిలేషన్ వస్తుంది, రైట్? కాకపోతే ఇక్కడ నాకు tan θ అనే యాక్చువల్గా కావాలి, ఫేవరబుల్, కాబట్టి నేను దాన్ని అలాగే ఉంచాను, రైట్? KQ²/R²mg ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ హాఫ్ ఈక్విలిబ్రియం సెపరేషన్, దట్ ఈస్ R/2 డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ y, రైట్? సో ఇప్పుడు దీన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తే 2y ఇటు వెళ్తే 2kq² ఇన్ y ఈజ్ ఈక్వల్స్ టు R² ఇంటూ R, R³ ఇంటూ mg, రైట్? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో చార్జ్ లీక్ అవ్వడాలు అవన్నీ ఏం లేవు. k కూడా కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్. సో 2kq² కాన్స్టెంట్, మాస్ కూడా కాన్స్టెంట్, g కూడా కాన్స్టెంట్. సో y ఈజ్ ప్రపోర్షనల్ టు R³ or R³ is proportional to y. So R is proportional to y/1/3 అని రాస్తున్నాను. సో ఫస్ట్ కేసులో క్లాంప్ చేయకముందు ఈక్విలిబ్రియం సెపరేషన్ R, క్లాంప్ చేసిన తర్వాత ఈక్విలిబ్రియం సెపరేషన్ R'. క్లాంప్ చేయకముందు y, క్లాంప్ చేసిన తర్వాత y/2, రైట్? హాఫ్ డిస్టెన్స్లో క్లాంప్ చేసని వాళ్ళే ఇచ్చారు, రైట్? సో మనకి ఇప్పుడు ప్రపోర్షనాలిటీ రిలేషన్ తెలుసు, R is proportional to y/1/3. దీన్ని నేను 2 కేసెస్లో తీసుకుంటే R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు y1/y2 1/3. సో దీని నుంచి నేను R' అంటే సెకండ్ కేసులో ఈక్విలిబ్రియం కండిషన్ నేను కనుక్కున్నాను. R' ఈజ్ ఈక్వల్స్ టు R/2⁻1/3, రైట్? సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఈ పాయింట్ కొంచెం గమనించండి. tan θ స్టాండర్డ్ రిజల్ట్, ఎఫ్సి కూలంబిక్ ఫోర్స్ మనకు తెలుసు ఎలా కంప్యూట్ చేయాలో. దాన్ని దేనికి ఈక్వేట్ చేస్తారో అడిగిన క్వశ్చన్లో ఏది అడిగారో దాన్ని బట్టి చూసుకోండి, ఓకేనా? tan θ అంటే tan θ అని రాస్తే ఏవేం కాంపోనెంట్స్ రిలేట్ అవుతాయి, అదే sin θ రాస్తే ఏవేం కాంపోనెంట్స్ రిలేట్ అవుతాయి, దాన్ని క్వశ్చన్ని బట్టి మీరు రిలేట్ చేసుకొని కంప్యూట్ చేయండి, ఓకేనా? రైట్. సో ఈ మోడల్ మీద ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ డిస్కస్ చేశాను. ఛార్జ్ లీక్ అవుతుంది అనే క్వశ్చన్ దాని మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఓన్లీ ఈక్విలిబ్రియం సెపరేషన్, జస్ట్ తీటా కూడా మనం అంటే తీటా స్మాల్ ఉన్నప్పుడు ఈక్విలిబ్రియం సెపరేషన్ కూడా మనం కంప్యూట్ చేసాం. సో నేను గమనించినంత వరకు ఇవే మ్యాక్సిమం వేరియేషన్స్. ఇంకా ఏవైనా మీరు కనుక చూస్తే దాని కామెంట్స్లో కామెంట్ చేయండి, లేదా లింక్ పెట్టండి, దాన్ని ట్రై చేయడానికి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? రైట్. సో ఈ నెక్స్ట్ మోడల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి. సో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.